మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనము. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాను. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. యోబు అందరి కొరకు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. క్షేమస్థితిని దేవుడు మరలా యోబుకు అనుగ్రహించాడు. యోబు తన యొక్క స్నేహితులను క్షమించాడు, వారి కొరకు ప్రార్థించాడు. కాబట్టి దేవుడు మరలా రెండంతలుగా యోబును ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు మనకు ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు, ఘనతను అనుగ్రహిస్తాడు. సర్వ సంపదలు దేవుని వద్ద ఉన్నాయి. మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు, మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. నిత్యం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని తన సాక్షులుగా నిలబెడతాడు. ఏ విషయంలో కూడా మనం భయపడదు, దిగులు పడవద్దు. దేవుడు మనకు తోడైండి మనల్ని నడిపిస్తాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనపై కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. యోబు ఆస్తి కోల్పోయి పిల్లల్ని కోల్పోయాడు, కానీ శరీరంలో ఆరోగ్యం కోల్పోయాడు. కానీ దేవుడు మరలా రెండంతలుగా ఆశీర్వదించాడు, మరలా పిల్లల్ని ఇచ్చాడు. మరలా దేవుడు తనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా అతనికి దయచేసి అతన్ని ఆశ్రయించినట్టుగా మనము చూస్తున్నాం. మనం కూడా యోగులాగా యథార్థంగా దేవుని కొరకు జీవించాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. రెట్టింపుగా దేవుడు గణపరుస్తాడు, రెట్టింపుగా మరలా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా. యోగు తండ్రి మరలా క్షేమస్థితిని దయచేసిన దేవుడవు నాయన, రెండంతలుగా ఆశ్రయించిన దేవుడవు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. ఏసయానికి వందనాలు ప్రభాను. మాకు కూడా ప్రభా నాయన క్షేమాన్ని దయచేయవాడవు ప్రభానికి స్తోత్రాలు. రెండంతలుగా ఆశ్రయించేవాడవు తండ్రి. అయానికి వందనాలు ప్రభు. నీ కొరకు యథార్థంగా జీవించాలి ప్రభా. నీ అనుభవతుల జీవితం దయచేతండి. ఏసయానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయానికి వందనాలు ప్రభా. శ్రమలలో, తన బాధలో, కష్టాల్లో ప్రభా అయానికి స్తోత్రాలయ. నీ కొరకు ప్రభు నిలబెట్టకు సహాయం చేయి ప్రభా. అయానికి స్తోత్రాలయ. శ్రమలో మాకు తోడైందనన్నావు ప్రభా, మాకు సహాయం చేస్తానన్నావు తండ్రి, మాకు మేలు చేస్తానని చెప్పిన దేవుడవు ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా. నిశాలో మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నిశాలో కనిపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అయా మాకు క్షేమాన్ని దయచేవాడు, తను ఆశ్రయించేవాడు, అద్భుత కార్యాలు జరిగించేవాడు తండ్రి. అయా మాకు తోడుగా ఉండి నడిపించేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా యోగు సర్వం కోల్పోయిన ప్రభా. అయా తన స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రభా. అయా నీ వైపు చూశాడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మేము కూడా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయా ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభా నీ వైపు చూస్తూ ప్రభా ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయండి. అయా నీకు స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. నీ శయానికి స్తోత్రాలయ్యా తండ్రి. నేను నిరీక్షణ మాకు దయచేయండి అయ్యా. విశ్వాసంలో దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు ఆయన. అయ్యా నేను నమ్మకంలో దయచేయండి. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా తండ్రి నాయన బాధల సమస్యల శ్రమలను స్తుతించే మనసు తండ్రి మాకు అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా.
అయా కృప చూపించండి అయ్యా, మా దేశానికి అనుకరించండి అయ్యా, ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేతండి, అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా తండ్రి. ఎవరే బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన, వారికున్న బాల సమస్యలు తొలగించండి తండ్రి. అయ్యా ప్రతి బాధపడుతున్న బిడ్డలను దర్శించు తండ్రి, వారికి నప్పు తీర్చి ఆశ్రయించి దీవించు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మయం పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన దేవుడు అరతిగా మనకు రెండంతలుగా మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.